22 సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. నాగేశ్వర్ గారు, ఖచ్చితంగా బడ్జెట్పై విశ్లేషణ సామాన్యులకి ఒరిగింది ఏంటనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటాం. కానీ అంతకంటే ముందు చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రధానంగా సామాన్యుడికి ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి 100 రూపాయల మార్కు దాటిపోయింది. దేశం ఎప్పుడూ చూడని ధర చూసింది. ఒకవైపు దీన్ని సుంకాలు తగ్గించాలని ఒక డిమాండు, అలాగే జీఎస్టీ పరిధిలోకి తేవాలని మరో డిమాండ్ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ సెస్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా పెట్రోల్పై ₹2.50, డీజిల్పై ₹4 అగ్రి ఇన్ఫ్రా సెస్ పేరుతో సెస్ విధిస్తూ ఈ బడ్జెట్లో తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి దీన్ని? నాగేశ్వర్ గారు, సో అసలు ఆశ్చర్యం ఏంటంటే పెట్రోలు ధరలు ఈ ప్రభుత్వం వచ్చాక 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని 350% 350% పెంచారు. డీజిల్ పైన కేంద్ర ఎక్సైజ్ సుంకం 894% పెరిగింది. సో 350% పెట్రోల్ పైన 894% డీజిల్ పైన పెరిగింది. ఇప్పుడు దీనికి అదనంగా ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనం ప్రకారం అగ్రి ఇన్ఫ్రా సెస్ కూడా తోడైతే మరింతగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. అందరు ఆశించింది ఏంటంటే ఎంతో కొంత రిలీఫ్ ఇస్తారని ఆశించారు ఎక్సైజ్ సుంకాల్లో. ఇప్పుడు మీకు ఇంకొక లెక్కల్లో చెప్తాను. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం ₹9.48. ఇవాళ పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం ₹32.98, ₹9.48 నుంచి ₹32.98 పెరిగింది. అంటే 350%. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం ₹3.56. అది ఈరోజు ₹31.83 కేంద్ర ఎక్సైజ్ సుంకం. వీటికి అదనంగా రాష్ట్ర సుంకాలు ఉంటాయి. అంటే 894% పెరిగింది. ₹3.56 నుంచి ₹31.83. 2014లో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల పైన, పెట్రోల్ డీజిల్ ఇలాంటి పెట్రోలియం ఉత్పత్తుల పైన వచ్చిన మొత్తం ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిన ఆదాయం 99,000 కోట్లు. ఇది 2016-17కే 2,42,000 కోట్లకు పెరిగింది. తర్వాత ఇది 2019-20లో 2,40,000 కోట్లు ఉంది. అంటే ఏటా 2,40,000 కోట్లు ఒక్క కేంద్ర ప్రభుత్వమే ఎక్సైజ్ సుంకం ద్వారా వసూలు చేస్తుంది. ఇంకా ఇతరత్ర సుంకాలు కూడా ఉంటాయి. కస్టమ్ సుంకాలని, ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్ అని 1,00,000 ఉంటాయి. ఇవాళ పెట్రోల్ పైన ₹100 మనం చెల్లిస్తుంటే 67% ట్యాక్సెస్. డీజిల్ పైన ₹100 చెల్లిస్తుంటే ₹61 ట్యాక్సెస్. 61 అంటే 67% ఆఫ్ ద పెట్రోల్, 61% ఆఫ్ ద డీజిల్ ట్యాక్సెస్ రూపంలోనే చెల్లిస్తుంది. సో ఇంత భారీ ఎత్తున మీకు 2.5 years క్రితం దేశంలో ముడి చమురు ధర, ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $75 per barrel ఉండే. ఇండియాలో పెట్రోల్ $75 ఉండే. ఇవాళ కూడా ముడి చమురు ధర ప్రపంచ మార్కెట్లో $52-53. మరి ఇవాళ ఎందుకు ₹100 తాకుతుంది? అంటే అర్థం ఏంటి? అంతర్జాతీయంగా తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. అంతర్జాతీయంగా తగ్గింది, ఇక్కడ పెరుగుతుంది. మీకు ఏడాది క్రితం మీకు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో $25 పడిపోయింది. సహజంగా ఆ స్థాయిలో పెట్రోల్, ఆ స్థాయిలో లెక్క చేస్తే భారతదేశంలో పెట్రోల్ ₹50 లీటర్ ఉండాలి. ఉందా? ఎంత భారీగా పెంచారు. ఇవాళ మళ్ళీ ఇంకా అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిపైన వేస్తే ఇవాళ అన్ని రకాల ధరలు పెరగటానికి ఇది కారణమవుతుంది. పేద మధ్యతరగతి ప్రజలపైన భయంకరమైన భారం అవుతుంది. అసలు బడ్జెట్లో ఏదైనా ఆశించేది ప్రజలు ఇంత ఉపశమనం దొరుకుతుందని ఆశించుతారు. ఉపశమనం కాదు, భారాలు పెంచేటువంటి బడ్జెట్గా ఉంటే ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? అంటే నాగేశ్వర్ గారు, నేను ఇందాక ప్రస్తావించిందే, అసలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి, ధరలు తగ్గాలని అందరూ కోరుకుంటున్నప్పుడు ఈ వ్యవసాయ సెస్ పేరుతో ఇంత షాక్ ఇవ్వటం వెనక కారణం ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలియదా ప్రభుత్వానికి? ఖచ్చితంగా. కానీ ప్రభుత్వము మీరన్న 2 క్వశ్చన్లు. ఒకటి, జిఎస్టీలోకి తీసుకురావాలి. జిఎస్టీలోకి తీసుకొస్తే జిఎస్టీలో ఉన్న ట్యాక్స్ బ్రాకెట్స్ ప్రకారం 18% మించి జిఎస్టీ విధించరాదు. వాస్తవంగా సిన్ గుడ్స్ అంటారు, అంటే ప్రజలు వాడకూడదు అనేటువంటి వాటిపైన, టొబాకో ప్రొడక్ట్స్ ఇట్లాంటి సిన్ గుడ్స్ అంటారు, వాటిపైన 28% ఇంకా అంత ఎక్కువ కూడా జిఎస్టీ ఉంటుంది. కానీ పెట్రోల్ డీజిల్ సిన్ గుడ్స్ అనరాదు.
అంటే 18%కు తక్కువ తీసుకురావాలి. ఉమ్, ఇవాళ 67% నుంచి 18% తగ్గితే పెట్రోల్ ఎంత చీప్ అయితే మీరు ఆలోచించండి జిఎస్టీలోకి తీసుకొస్తే. ఉమ్, కానీ జిఎస్టీలో తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన భారీగా వ్యాట్ వడ్డిస్తాయి. అయితే పెట్రోలియం పాలసీ అండ్ అనాలిసిస్ డేటా మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల కన్నా అధిక పెట్రోల్ ధరల పైన అత్యధికంగా లాభపడింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్, సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధించిన మాట నిజం, కానీ అత్యధికంగా లాభపడింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. మరి ఎందుకు ఇలా విధించాల్సి వస్తుంది అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ప్రభుత్వానికి ఆదాయం కావాలి, డబ్బులు కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు 21 ఈ పాండమిక్ ఇయర్లో 2021లో అయితే ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడింది. ఉమ్, ప్రభుత్వ ఆదాయం రావాలంటే సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయాలి. లేదు, భారతదేశంలో ఈ కరోనా టైంలో కూడా బడా కంపెనీలు అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి 2000 కంపెనీల ఆదాయాలు తీస్తే ఉమ్, రికార్డు స్థాయిలో పెరిగాయి, మామూలుగా పెరగలేదు. ఇటీవల మనకు ఇన్ఈక్విటీ వైరస్ అని ఆక్స్ఫర్డ్ నివేదిక వచ్చింది. అంబానీలకు ఆదాయం గంటకు 90 కోట్లు. సో వాళ్ళపైన పన్నులు వేస్తే ఆదాయం వస్తుంది. ఆ పన్నులు వేస్తే ధైర్యము, రాజకీయ సంకల్పము కేంద్ర ప్రభుత్వానికి లేదు. పైగా వాళ్లకు రాయితీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 1,45,000 కోట్ల రాయితీల్ని బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చారు. అంటే 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. ప్రపంచంలోనే మనది లోయెస్ట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పింది, ప్రపంచంలోనే మాది లోయెస్ట్ ఇది ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ గొప్పగా చెప్పారు. మరి ప్రపంచంలోనే లోయెస్ట్ పెట్రోల్ ఛార్జెస్ ఎందుకు ఉండవు? మనకు శ్రీలంక, పాకిస్తాన్ల కన్నా బంగ్లాదేశ్ కన్నా పెట్రోల్ ఛార్జీలు ఎందుకు ఎక్కువ ఉండాలి? అంటే కార్పొరేట్లకు పన్ను మాత్రం లోయెస్ట్ ఉంటుందని గర్వంగా చెప్పుకుంటాం, ప్రజలపైన పన్నులు మాత్రం హైయెస్ట్ పెట్టుకుంటామా? అంటే మరో బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. అంటే ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి, పన్నులు సుంకాల విధింపుకు సంబంధించి. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఈ వ్యవసాయ సెస్ను విధించారు. ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు కొంత వాటా కల్పించి సెస్ మొత్తం కేంద్ర ఖజానాకు వెళ్ళేటట్టుగా కొత్త మార్పు తీసుకొచ్చారండి బడ్జెట్లో. అంటే ఇప్పుడు అది మనం డీటెయిల్స్ ఇంకా చూడాలి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఎందుకంటే పెట్రోల్ ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్లో డెవిల్ డైస్ ఇన్ ద డీటెయిల్ అంటారు. ఓకే, అంటే వివరాల్లో దయ్యాలు ఉంటాయి అంటారు. సో మరి నిజంగానే ఇప్పుడు ఆ మేరకు అగ్రికల్చరల్ సెస్ విధించి దానికి అడ్జస్ట్మెంట్ ఎక్సైజ్ సుంకాన్ని గనక తగ్గిస్తే ప్రజలపైన అదనపు భారం ఉండకపోవచ్చు. అందువల్ల ఫైన్ ప్రింట్ చూస్తే రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఫైన్ ప్రింట్ మనము చూడాలి. ఫైన్ ప్రింట్లో గనక అగ్రికల్చరల్ సెస్ పైన అదనంగా భారం పడకపోతే కొత్తగా పన్నుల భారం పెరగదు, కానీ రిలీఫ్ మాత్రం పౌరులకు రాదు. పోగా ప్రమాదం ఏమవుతుందంటే మీకు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయమేమో రాష్ట్రాలతో పంచుకోవాలి, కానీ కేంద్ర ప్రభుత్వం సెస్సుల ద్వారా సంపాదించింది రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సెస్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఆ వచ్చిన ఆదాయాన్ని మరింతగా తన వద్ద పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్రమే ఎక్కువ లాభపడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సెస్ ధర బాధనం వల్ల, పన్నుల మరింతగా బాధనం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు 100 మార్క్ దాటే సూచన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు మనము వింటున్నది నిజమైతే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి సెస్సుల ద్వారా వచ్చే ఖజానా మొత్తం కేంద్రానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా అది రాష్ట్రాలకు నష్టం కలిగించేదే. అప్పుడు రాష్ట్రాలు ఇంకా ధరలు పెంచే ప్రమాదం ఉంటుందా? అంటే రాష్ట్రాలు ధరలను పెంచాలి, రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కోవాలి. అంటే రాజకీయంగా నష్టాన్ని ఎదుర్కోవాలి. అంటే ఇది కొత్తగా కాదు, ఇప్పుడు చాలా కాలంగా ఈ ధోరణి పెరిగింది. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఈ వ్యాట్ వేయటంలో కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 2 డిఫరెంట్ స్లాబ్స్. అది అందుకని మన 2 తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యాట్ ఉన్న స్టేట్స్లో ఇది. అంటే ఇప్పుడు రాజస్థాన్ 2% వ్యాట్ తగ్గించింది. సో రాష్ట్రాలపైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సెస్సులు అనేది కేవలం ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు విధించి తనకంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తుంది. రాష్ట్రాలు ఎండపెడుతూ వచ్చు. అప్పుడు రాష్ట్రాలు ఏం చేయాలి? వారి
అదనంగా బాధన బాధాలి ప్రజలపైన, అదనంగా బాధితే రాజకీయంగా ఒత్తిడి వస్తుంది. మళ్ళీ కేంద్రంలో పాలిస్తున్న పార్టీ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాలు నష్టపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మళ్ళీ ఇక్కడ ప్రశ్నించడానికి రాజకీయంగా అవకాశం తీసుకుంటారు. అంటే ఇది ఖచ్చితంగా సామాన్యుడికి వాత అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు సామాన్యుడికి వాతే కదా. ఇప్పుడు మీరు 2014లో బ్యారెల్ చమురు ధర $108 పర్ బ్యారెల్ ఉండే. అప్పుడు కూడా లేని ధర ఇవాళ $52-53 పర్ బ్యారెల్ ఉంటే ఎలా ఉంటుంది? దీనికి ఆన్సర్ ఏదన్నా చెప్పాలి కదా. ఎందుకంటే మనకేం చెప్పారు, ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేస్తే ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి అని చెప్పారు కదా. మరి తగ్గినప్పుడు ఎందుకు తగ్గడం లేదు అంటే అర్థం ఏంటి? ఆ ప్రపంచ ముడి చమురు మార్కెట్లో ధరలు తగ్గితే వాటి ప్రయోజనం ప్రజలకు అందకుండా ప్రభుత్వాలు అదనంగా ఆదాయాన్ని సంపాదించుకొని బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడానికి ఉపయోగించుకుంటారు. రైట్ నాగేశ్వర్ గారు. ఓకే, రెండోది ఇంకో కీలకమైంది అంటే కోలుకోలేని దెబ్బతిన్న ఆర్థిక రంగానికి ఊతమిచ్చే వ్యాక్సిన్లా ఈ బడ్జెట్ ఉండబోతుందని నిర్మలా సీతారామన్ ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా అలాగే ఉందనుకోవాలా? అండ్ మరి ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ లేదన్నట్టు లెక్క. దీనికి సేఫ్టీ లేదు, ఎఫిషియన్సీ లేదు. అలాంటి వ్యాక్సిన్ అయి ఉంటుంది. మీకు ఒక లెక్కలు చెప్తాను. ఇప్పుడు 2020-21లో కేంద్ర బడ్జెట్ సైజ్ ఎంత? 34.5 లక్షల కోట్లు, 34.5 lakh crores. ఇప్పుడు బడ్జెట్ సైజ్ ఎంత? 34.83 lakh crores. ఓకే, అంటే అదనంగా పెరిగింది ఎంత? బడ్జెట్ 33,000 కోట్లు పెరిగింది. సో 33,000 కోట్లు పెరిగితే ఏ రకంగా అది టానిక్ అవుతుంది ఆర్థిక వ్యవస్థకు? అంటే నాట్ ఈవెన్ 1% కూడా కాదు కదా. సో నాట్ ఈవెన్ 1% ఇంక్రీజ్ కూడా కాదు, లెస్ దెన్ 1% ఇంక్రీజ్. అది కూడా ద్రవ్యోల్బణం లెక్కలేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ లెక్కలేసుకున్నప్పుడు ఇది మైనస్లోకి వెళ్తుంది. అంటే గత ఏడాది పెట్టిన ఖర్చు కూడా ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో పెట్టడం లేదు. అంటే ప్రభుత్వ వ్యయం పెరగడమే మార్గం తప్ప మరో మార్గం లేదని IMFతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తుంటే, ఈ బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం పెరగకపోగా రియల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. రియల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజెంట్ అనౌన్స్డ్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్ఫ్లేషన్. అంటే ధరలు తగ్గి ఇప్పుడు ₹100 లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 105 ఉన్నా కూడా వచ్చే వస్తువులు సేవలు అంతే ఉంటాయి. ఎందుకంటే 5% ధరలు పెరుగుంటాయి కనుక. సో ఇప్పుడు యాక్చువల్ బడ్జెట్ సైజే 34.5 లక్షల కోట్ల నుంచి 34.83 లక్షల కోట్ల పెరిగింది. అంటే 33,000 కోట్లు పెరిగింది. సో అంటే 1% లోపే పెరిగింది. మరి ఏ రకంగా ఇప్పుడు ద్రవ్యోల్బణం లెక్కేసుకుంటే తగ్గుతుంది. అంతేకాదు, ఇది బడ్జెట్ అంచనా మాత్రమే. ఎందుకంటే రేపు ఆదాయం వస్తేనే కదా ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపశమనం ద్వారా, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 1,75,000 కోట్లు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో సంపాదిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చెప్పింది 2,10,000 కోట్లు సంపాదిస్తానన్నారు. యాక్చువల్గా సంపాదించింది 20,000 కోట్లు కూడా లేదు. అంటే రేపు కూడా ఈ 1,75,000 కోట్లు టార్గెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. సో రేపు ఆశించింది రాకపోతే ఇంకా తగ్గిపోతుంది. అంటే ఈ 34.83 లక్షల కోట్లు 32 లక్షల కోట్లకో 31 లక్షల కోట్లకో పడిపోతుంది. అంటే వాస్తవంగా ప్రస్తుత 2020-21లో ఖర్చు పెట్టింది కూడా 2021-22లో ఖర్చు పెట్టడం లేదు. అంటే ఎలా ఇది ఆర్థిక వ్యవస్థ ఊతమిస్తుంది? అందుకే మీరు గమనించండి, బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అధికార పార్టీ సభ్యులు కూడా బల్లలు గుద్ది సపట్లు జరచడానికి ఏమీ లేక దాదాపు కామ్గా ఉన్నారు. జనరల్గా అధికార పార్టీ సభ్యులు ఓ అని ఈ బడ్జెట్ లో లేదు. మీరు గమనించండి, ఎప్పుడో ఒకసారి ఇట్లా చిన్నగా సపట్లు వినబడ్డాయి. మీరు ఎక్కడ సపట్లు లేవు. అండ్ ఈవెన్ బడ్జెట్ అయిపోయినాక కూడా సపట్లు పెద్ద కొట్టలే. అంటే నీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ మొత్తంలో అధికార పార్టీ సభ్యులకు కూడా కేరింతలు కల్పించేది ఏమీ లేదు. సో ఇంకొక లెక్క చెప్తాను. ఇవాళ ఇదే బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏమన్నారు? 27 లక్షల కోట్లకు పైగా మేము ఆర్థిక ప్యాకేజ్, ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీలు ఇచ్చాం. ఇది జీడిపిలో 30% అని చెప్పింది. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఈ 2021 బడ్జెట్ ఎంత పెరిగింది? ఇది కూడా ఆర్థిక మంత్రి లెక్కలు ఇచ్చారు. 2019-20లో 30.42 lakh crore బడ్జెట్ ఉంటే 2020-21లో అది 34.5 lakh crores పెరిగింది. అంటే 4,08,000 కోట్లు పెరిగింది. మరి మీరు 27 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4.08 లక్షల కోట్లు ఎందుకు పెరుగుతుంది?
అంటే ఒకవైపు ఆర్థిక మంత్రి చెప్తున్నాను నేను 4 లక్షల కోట్లే పెరిగింది ఈ ఇయర్లో ప్రభుత్వ ఖర్చు అని, మరోవైపు ఏమో మీ 27 లక్షల కోట్ల ప్యాకేజ్ నాగేశ్వర గారు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్లియర్ గా పూర్తి అర్థమవుతుంది కదా. డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఇన్ డీటెయిల్గా వెళ్దాం ఖచ్చితంగా. కానీ సామాన్యులకి ఆసక్తికరమైనది మరో కీలకమైనది బంగారం వెండి ధరలు. అంటే బంగారం వెండి ధరలు ఏమి తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా ఆసక్తిగా ఎదురు చూసే అంశం. ఇక్కడ బడ్జెట్లో తీసుకున్న మరో నిర్ణయం ఇందాక పెట్రోల్ డీజిల్ లాగే బంగారం వెండిపై 12.5% కస్టమ్ డ్యూటీని 12.5% నుంచి 7.5% తగ్గించారు కస్టమ్ డ్యూటీని. అదే సందర్భంలో ఇందాకల వ్యవసాయ సెస్ పెట్రోల్ డీజిల్పై వేసిన వ్యవసాయ సెస్ 2.5% విధించారు. దీనివల్ల బంగారం వెండి ధరలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటే ఉంటుంది. ఇప్పుడు మొత్తము ఇప్పుడు వస్తున్న లెక్కల ప్రకారం కస్టమ్ డ్యూటీని తగ్గించడం వ్యవసాయ సెస్ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ స్పీచ్ లో చెప్పింది రేషనలైజేషన్ ఆఫ్ గోల్డ్ ట్యాక్సెస్ అన్నారు. అంటే బంగారం ధరలు బాగా పెరిగాయి, బంగారం ధరలు బాగా పెరిగినందున నేను దీన్ని సహేతుకంగా మారుస్తాను అన్నారు. అంటే బహుశా 2% తగ్గిస్తుంది అనుకుంటాను. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మేరకు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ లోయెస్ట్ కన్జంప్షన్ ఈ ఇయర్లో భారతదేశ చరిత్రలో 1974 తర్వాత ఇంత లోయెస్ట్ గా బంగారం వినిమయం ఎప్పుడు జరగలేదు. కొనుగోలు 25 ఇయర్ లోయెస్ట్ బంగారం కొనుగోలు ఇండియాలో. ఎందుకంటే మనకు 462 టన్నులు 74లో అయితే అది లోయెస్ట్. ఇప్పుడు 446 టన్నులే కొనుగోలేదు. అండ్ యాక్చువల్గా అయితే మోర్ దెన్ 600 టన్స్ కావాలి. అంటే భారీగా గోల్డ్ కన్జంప్షన్ ఇండియాలో పడిపోయింది. కారణం ఏంటి అంటే 2019-20తో పోలిస్తే 2020-21లో నియర్లీ 34% ఎక్కువ ఉంది బంగారం ధర. అంటే సుమారు 50,000 కోట్ల రూపాయల 50,000కు 10 గ్రామ్స్ రేంజ్లో ఉంది. అంటే 34% మేరకు ఉంది. అందువల్ల గోల్డ్ డిమాండ్ను పెపప్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి ఒక తప్పుడు అంచనా ఉంటుంది. నేను ట్యాక్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం వస్తుంది, పెరిగితే ఆదాయం రాదు. ఇప్పుడు కన్జంప్షన్ పడిపోయింది, ఏ లాభం? ఇప్పుడు 10 సబ్బులు కొంటే 2 రూపాయలు ఒక్క సబ్బు పైన ట్యాక్స్ అయితే 20 రూపాయలు వస్తుంది. కానీ నువ్వు 2 రూపాయలు పెంచడం వల్ల 5 సబ్బులు కొన్నారు అనుకో, నీకు మళ్ళీ 10 రూపాయలు వస్తుంది. ఇప్పుడు గోల్డ్ మీద జరిగింది అదే. గోల్డ్ మీద ప్రభుత్వం డ్యూటీలు పెంచిన ఇన్ రియాలిటీ ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. కారణం ఏంటంటే ఓవరాల్ గోల్డ్ కన్జంప్షన్ పడిపోయింది. నేను స్ట్రైట్గా అదే అడుగుతున్నా. ఎందుకంటే మన విశ్లేషణ కానీ మీరు అన్నట్టు ఈ గణాంకాలు ఇదనేది ఒక అంశం అయితే, డైరెక్ట్గా ఒక సామాన్యుడు ఆలోచించేది కస్టమ్ డ్యూటీని 12.5% నుంచి 7.5% తగ్గించారు. మరోవైపు వ్యవసాయ సెస్ 2.5% బంగారం వెండిపై విధించారు. కాబట్టి బంగారం వెండి ధర తగ్గుతుందా తగ్గదనేదే వాళ్ళకి కావాల్సింది. అంటే ఇది మన సెస్ ఒక ఫ్యాక్టరీ మాత్రమే. ఎందుకంటే బంగారం ధరలను ప్రభావితం చేసే గ్లోబల్ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి. సో దానికి డాలర్ యొక్క రేట్ ఎలా ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత అనిశ్చిత వాతావరణం ఉంటుందా ఉండదా, ప్రపంచంలో ఉద్దీపన ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్రపంచంలో లిక్విడిటీ అంటారు అంటే డబ్బు ప్రవాహము ఎకానమీలో ఎంత ఉంటుంది, వ్యాక్సిన్ ఎలా ఉంటుంది, కరోనా ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఆధారంగా గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ అవుతుంది. అందులో ఒక ఫ్యాక్టర్ డ్యూటీస్. అందువల్ల కాస్తంత డ్యూటీ తగ్గినా పెంచినా ఇమీడియట్ గా బంగారం ధరలు అటు ఇటు అవుతాయని నేను అనుకోను. ఆ మేరకు మిగతా గ్లోబల్ ఫ్యాక్టర్స్ అని స్టేబుల్ ఉంటే కాస్తంత తగ్గచ్చు. అంటే మీరు అన్నట్టుగా కొంత కొనుగోళ్లు పడిపోయాయి కాబట్టి 1974 తర్వాత అత్యంత అల్పంగా పడిపోయాయి కాబట్టి కనిష్ట స్థాయికి, అంటే వాటిని కొంత ఎంకరేజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవాలనుకో. ఎంకరేజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవచ్చు, కానీ దీని వల్లనే ఎంకరేజ్ అయ్యే గోల్డ్ కన్జంప్షన్ పెరుగుతుందా అంటే గోల్డ్ ప్రైసెస్ ఏ లెవెల్లో ఉంటాయని దాని మీద ఆధారపడు. రైట్. గోల్డ్ ప్రైసెస్ కు ఒక టాక్సేషన్ ఒకటే కారణం కాదు, ఇతర ఓవరాల్ గా. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ మొత్తం వరల్డ్ మార్కెట్, ప్రపంచ మార్కెట్ పై ఆధారపడి భారతదేశంలో గోల్డ్ ప్రైసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో ప్రత్యేకంగా గోల్డ్ ప్రైసెస్ ఉండవు. సో ఈ గ్లోబల్ మార్కెట్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది కనుక ఆ ఫ్యాక్టర్స్ అన్ని స్టేబుల్ ఉంటే ఇప్పుడు కాస్తంత పన్ను తగ్గితే తగ్గచ్చు. కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్ని స్టేబుల్ ఉంటాయన్న గ్యారంటీ ఎవరు ఇవ్వగలం? రైట్. నాగేశ్వర్ గారు, అత్యంత కీలకమైనది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఒకవైపు ఉద్యమం కూడా కొనసాగుతుంది రైతులకు సంబంధించి. రైతు చట్టాల రద్దు అంశం ఒకటైతే, రెండోది కనీస మద్దతు ధర చట్టబద్ధత పైన రైతులు చేస్తున్న డిమాండ్. ఓవరాల్గా బడ్జెట్ చూసినప్పుడు రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇందులో ఒకటి చెప్పింది అంటే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేస్తాం, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేస్తాం అన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు ఒక 40,000 కోట్లు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు 40,000 కోట్లు అన్నారు. దీంతో అగ్రికల్చర్ ఏం మారుతుంది? ఇప్పుడు 31 లక్షల కోట్లలో
నువ్వు 40,000 కోట్లు ఇస్తున్నావు. Hmm. అంటే హార్డ్లీ 1% కూడా ఇస్తలేవు, అరౌండ్ 1.5% ఇస్తున్నావు. దీంతో మొత్తం అగ్రికల్చర్ రూపురేఖలు మారుతాయా? ఇది కూడా ఎలకేషన్. యాక్చువల్గా ఎంత ఖర్చు పెడతారో ఎవరికీ తెలియదు. సో ఇన్ రియాలిటీ ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు. ఇక ఎంఎస్పి గురించి ఇందులో చెప్పింది మేము ఆల్రెడీ ఉత్పత్తి ఖర్చుకు 50% ఇచ్చేస్తున్నామని చెప్పారు. సో ఇది ఒక క్లెయిమ్ మాత్రమే. మీరు ఆర్మూర్కి వెళ్ళి పసుపు రైతును అడగండి, సన్నవడ్లు పండించే రైతును అడగండి, మిర్చి పండించే రైతు అడగండి, ఏ రైతునని అడగండి, తన ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% వస్తుంది అని మీరు ఏ మార్కెట్ కన్నా వెళ్ళి అడగండి. వాళ్ళు కనుక ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. అందువల్ల ఇది కేవలం ప్రభుత్వం క్లెయిమ్. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఇదే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయడం సాధ్యం కాదు, ఇది ఆచరణ సాధ్యం కాదు అన్నారు. మరి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 2015లో 16లో సుప్రీంకోర్టుకి వచ్చి సాధ్యం కాదని చెప్పారు. ఇప్పుడేమో అయిపోయిందని చెప్తున్నారు. మరి అయిపోయిందన్న నిజమా? సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో సాధ్యం కాదన్న నిజమా? ఏదో తేల్చాలి కదా. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అని చెప్పింది సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో. మరి సుప్రీంకోర్టు అఫిడవిట్లో ఇంపాసిబుల్ అన్న వాళ్ళు ఇప్పుడు అయిపోయిందని చెప్తే ఎట్లా నమ్మాలి? అంటే నాగేశ్వర్ గారు, ఈ వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లకు పెంచడం, అలాగే ఇప్పటివరకు ఎంఎస్పీ కింద ధాన్యం రైతులకి 1.72 లక్షల కోట్లు, గోధుమ రైతులకు 75,000 కోట్లు చెల్లించామని చెప్పడం, ఇవంతా కొంత ఉపశమనం కలిగించే ఇది ఎవ్రీ ఇయర్ ఇనిషియేటివ్స్ కాదు. అందులో ఫిగర్స్ లాస్ట్ ఇయర్ ఎంత చెల్లించారు, ఈ ఇయర్ ఎంత చెల్లించారు, అంతకు ముందు ఇయర్ ఎంత చెల్లించారు లెక్కలుంటే మనకు అర్థమవుతుంది. నువ్వు ఈ ఇయర్ ఇంత ఇచ్చా ఉంటారు, ఎవ్రీ ఇయర్ ఎలాగో ఇస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా, ఫ్రీగా ఇస్తలేదు కదా రైతులు. గోధుమ రైతులకు గోధుమలు కొంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. గోధుమలు కొన్నప్పుడు ఫ్రీగా ఇస్తారు రైతులు ఏమన్నా. సో అందులో ఇదొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీకు ఇందులో అగ్రికల్చర్ సెక్టార్లో ఇప్పుడు పెద్ద డిమాండ్ వస్తున్నది ఏంటి? సో మాకు ఈ వ్యవసాయ చట్టాలు, దాని గురించి ప్రస్తావన బడ్జెట్లో లేదు. అఫ్కోర్స్ అది బడ్జెట్లో చెప్పాలని రూల్ ఏం లేదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, అగ్రికల్చర్కి ఎలకేషన్ ఏం పెరగలే. అసలు ఎలా ఎలకేషన్లు పెరుగుతాయి సతీష్? ఇప్పుడు ఉన్న బడ్జెట్ తగ్గింది, లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినప్పుడు ఎలకేషన్లు ఎట్లా పెరుగుతాయి? మీరు అందులో గమనించండి, ఈ బడ్జెట్లో ప్రతి ఇయర్ బడ్జెట్ మీరు చూడండి, ఈ రంగానికి లాస్ట్ ఇయర్ ఇంత ఇచ్చాం, ఇప్పుడు ఇంత పెంచాం, ఈ రంగానికి ఇంత ఇచ్చాం, ఇంత పెంచామని చెప్తారు. ఇందులో ఎక్కడా చెప్పలే, ఒకటి చెప్పింది హెల్త్ సెక్టార్ ఒక్కటే చెప్పారు. అందుకే స్టార్టింగే అది చెప్పారు. హెల్త్ సెక్టార్ మాత్రం ఒక 137%, 135% బడ్జెట్ పెరిగాం. అరౌండ్ 93 lakh crores నుంచి 93,000 crores నుంచి 2 లక్షల కోట్లకు పైగా హెల్త్ బడ్జెట్ ఇస్తున్నామని చెప్పారు. అదొక్కటే ఇందులో ఓపెన్గా భారీగా పెంచింది, ఒక ఆరోగ్య రంగానికి పెంచారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఒక 35,000 కోట్లు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించాల్సి వచ్చింది. ఇంకో 64,000 కోట్లతో నెక్స్ట్ 10 yearsకు, అంటే నెక్స్ట్ 6 yearsకు, అంటే ప్రతి ఏటా 10,000 కోట్లతో కొత్తగా ఒక స్కీమ్ ప్రకటించారు. ఒక్క ఆరోగ్య రంగానికి మాత్రమే కేటాయింపులు పెరిగాయి. మిగతా ఏ రంగానికి పెరిగినట్టు ఆర్థిక మంత్రి కూడా చెప్పుకోలే. మనమేమి ఇందులో పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ తన స్పీచ్ లో ఎక్కడ నేను ఈ రంగానికి భారీగా నిధులు పెంచినా అని చెప్పుకోలే. ఒక్క ఆరోగ్య రంగానికే చెప్పుకున్నాను, ఎందుకంటే ఏ రంగానికి పెంచలేదు. ఎందుకంటే టోటల్ పెరగలేదు కనుక ఏ రంగానికి పెరగనట్టే లెక్క ఎలా? రైట్. నాగేశ్వర్ గారు, మరో కీలకమైనది బడ్జెట్ అంటే సాధారణంగా ఉద్యోగులు, వేతనజీవులు, మధ్యతరగతులు అందరూ ఎదురు చూసేది ఏమైనా ఈ ట్యాక్స్కి సంబంధించిన ఈ స్లాబ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా అని. ఉద్యోగులకు సంతోషపడే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయి ఈ బడ్జెట్లో? జీరో. అందరూ ఆశించింది ఏంటంటే, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఏంటి? ప్రైవేట్ కన్సంప్షన్ పడిపోయింది. భారతదేశ జీడిపిలో, అంటే దేశానికి వచ్చే టోటల్ ఇన్కంలో, జాతీయ ఆదాయంలో 55% ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేసే ఖర్చు. అంటే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే సాధారణ ప్రజలు కొనే వస్తువులు, సేవల ద్వారా జాతీయ ఆదాయానికి కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మీకు ప్రజల చేతుల్లో నేరుగా ప్రభుత్వము క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారంలోకి వచ్చుతోనే ప్రతి ఒక్కరికి $2,000 చెక్ పంపించారు. సో మన దేశంలో ఈ బడ్జెట్లో కూడా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ లేవు, జీరో. ఇక ఎవరికి లేవు. మీకు ఇప్పుడు రైతులకు క్రెడిట్ పెంచాం, ఆ క్రెడిట్ ప్రభుత్వం ఇవ్వదు, బ్యాంకులు ఇస్తుంది. ఇప్పుడు ఇందులో గొప్పగా చెప్పారు, వ్యవసాయ రంగానికి రుణాలు 16 లక్షల కోట్లకు లక్ష్యం. అసలు అది బ్యాంకులు ఇచ్చేది, నువ్వెందుకు ఇస్తావు? గవర్నమెంట్ ఏమైనా 5 పైసలు ఇవ్వదు, దానికి బ్యాంకులు ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేది కాదు కదా. బ్యాంకులు ఇచ్చేదాన్ని ఇలా కలుపుకొని చెప్పుకున్నారు. అందువల్ల డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు. ఇక రెండో పద్ధతి ఏంటంటే, ప్రజలకు సేవింగ్స్ అన్న పెరగాలి, అంటే తమకు ఖర్చులు తగ్గాలి. అంటే పన్నుల భారం తగ్గిస్తే ప్రజల చేతుల్లో డబ్బు ఉంటుంది,
వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. పోనీ అది చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు నెలకో 50,000 శాలరీ, మీకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ట్యాక్స్ రిలీఫ్ దొరుకుతుంది అనుకుందాం. ట్యాక్స్ తగ్గితే మీరు ఈ 10,000 రూపాయలు తీసుకపోయి స్విస్ బ్యాంక్లో పెడతారా? పెట్టరు కదా. మీరు ఏం చేస్తారు, ఈ 10,000 రూపాయలతో కొత్త స్కూటర్ కొంటారు. అప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి డిమాండ్ వస్తుంది. కొత్త షూస్ కొంటారు, దానికి ఫుట్వేర్ ఇండస్ట్రీకి డిమాండ్ వస్తుంది. లేదు మీ కుటుంబ సమేతంగా టూర్కి వెళ్ళొస్తారు, దానివల్ల టూరిజం ఇండస్ట్రీకి డెవలప్ అవుతుంది. లేదు మీరు దీనివల్ల ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, దాంతో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి డెవలప్ అవుతుంది. అంటే మీకు 10,000 రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ దొరికితే అది ఎకానమీలో కన్సంప్షన్గా మారుతుంది. అందువల్ల వ్యక్తిగత ఆదాయ పన్ను ఎందుకు తగ్గించాలంటున్నామంటే వ్యక్తిగత వస్తు సేవల వినిమయం పెరగాలి. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గితే పర్సనల్ కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరిగితే ఎకానమీ డెవలప్ అవుతుంది. సో ఆ పని ఎక్కడ చేశారు, ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ బ్రాకెట్ లో ఎలాంటి చేంజ్ లేదు. ఇచ్చింది రెండే ఇలా, ఒకటి 75 ఏళ్ళు దాటిన వారు తాను ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ వాళ్ళకు కూడా తగ్గదు, ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే 75 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ ప్లస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రమే ఆదాయం ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రెండోది ఏంటంటే మీరు ట్యాక్స్ ఓపెనింగ్ అంటారు. అంటే మనం ఒక పన్నులు ఏదైనా డిస్ప్యూట్ వస్తే లాస్ట్ 6 years ఇప్పుడు ఇవాళ మనం ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ 6 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని 3 ఏళ్ళకి తగ్గించారు. అంటే ఆదాయ పన్నులో రాయితీ 0, ఏ సెక్షన్కి ఇవ్వలేదు. లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఇవ్వలేదు. లోయర్ మిడిల్ క్లాస్కు అందులో ముఖ్యంగా వేతన జీవులకు సాలరీడ్ క్లాసెస్కి అవసరం. ఎందుకంటే బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్పెండిచర్ పెట్టుకుంటారు. సో నిజంగానే ఎక్స్పెండిచర్ అయినా కాకపోయినా అన్ని ఖర్చులు చూపెట్టుకుంటారు. నలుగురిని ఉద్యోగంలో లేకపోయినా ఉన్నారని రాసుకుంటారు. సో లేని ఖర్చులు రవాణాకి ఇంత ఖర్చు అయింది, దానికి ఇంత ఖర్చు రాసుకుంటారు. వేతన జీవులకు ఎక్స్పెండిచర్ అవకాశం ఉండదు. ఓన్లీ బిజినెస్ పీపుల్కే ఎక్స్పెండిచర్ డిడక్షన్ అవకాశం ఉంటుంది. అందువల్ల వేతన జీవులకు డైరెక్ట్ గా మొత్తం శాలరీ పైన ట్యాక్స్ పడుతుంది. ఆ వేతన జీవుల కన్నా ఇన్కమ్ ట్యాక్స్ లో రిలీఫ్ ఇస్తుందని ఆశించారు. కంప్లీట్ గా ఆశాభంగం ఈ బడ్జెట్. రైట్. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అనుకోవచ్చు. ఇది మొత్తం ఎన్నికలకే పెట్టిన బడ్జెట్. ఇప్పుడు మీరు ఇందులో వినబడ్డ రాష్ట్రాల పేర్లు ఏవి మీకు ఉదాహరణ చెప్తాను. రోడ్డు ప్రాజెక్టులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? తమిళనాడులో 1,00,000 కోట్ల రూపాయల రోడ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. కేరళలో 55,000 కోట్ల రూపాయల రోడ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. అస్సాంలో 34,000 కోట్ల రోడ్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. బెంగాల్లో 25,000 కోట్ల రోడ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. ఈ 4 రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ లేదా, తెలంగాణ లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ తమిళనాడు, కేరళ, అస్సాం, బెంగాల్ ఈ 4 రాష్ట్రాలు ఈ ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. సో అందువల్ల ఇది ఎన్నికల దృష్టిలో చేసిన బడ్జెట్ అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమన్నా? ఇంకోటి అంటే నాగేశ్వర గారు మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. అంటే వాళ్ళకు రోడ్ వేసినట్టు ఉందా, లేదంటే ఎన్నికలకు రోడ్ వేసినట్టు? అంటే వాళ్ళు ఎన్నికలు గెలవడానికి రోడ్ వేసుకుంటున్నారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇక మెట్రో ఉంది. మెట్రో ఎవరికి ఇచ్చారు అది కూడా మీరు గమనించండి. చెన్నై మెట్రోకి 65,000 కోట్లు ఇచ్చారు. మీకు కొచ్చి మెట్రోకి ఇచ్చారు కేరళలో. అంటే 2 ఎలక్షన్ ఉన్న స్టేట్సే కదా. ఇక అదనంగా ఇచ్చింది ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బెంగళూరు మెట్రోకి ఇచ్చారు. మహారాష్ట్రలో అధికారం కొరకు కావాలని చూస్తున్నటువంటి నాగ్పూర్, నాసిక్ ఇచ్చారు. అంటే ఇక విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, తిరుపతి మెట్రో అవసరం లేదు, వరంగల్కి మెట్రో అవసరం లేదు. ఇప్పుడు Tier 2 సిటీస్ కూడా మెట్రో ఇస్తామంటున్నారు. ఎందుకంటే మెట్రో లైట్, మెట్రో నియో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. దీంతో Tier 2 సిటీలకు మరి తెలంగాణలో Tier 2 సిటీ కరీంనగర్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. పోనీ మహబూబ్ నగర్ అంటే చిన్నదనుకుంటే వరంగల్ ఉంది, మీకు తిరుపతి ఉంది, బోలెడ్ జిల్లాలు ఉన్నాయి, రాజమండ్రి ఉంది. మరి వీటికి ఎందుకు ఇవ్వవు నువ్వు మెట్రో? అంటే మీకు ఆ మెట్రోలో కూడా మళ్ళీ ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళలే లేదా తాము అధికారంలో ఉన్న స్టేట్స్ ఎన్నికలన్నా జరగాలి లేదా తామన్నా అధికారం. అంటే మన రాష్ట్రానికి వరాలు రావాలంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగినా ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ అధికారంలో వచ్చేది లేదు కనుక. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో 2023లో మేమే అధికారం అంటున్నారు కదా, మరి ఇవ్వచ్చు కదా. ITIR ప్రాజెక్టు పునరుద్ధరించవచ్చు కదా. ITIR ప్రాజెక్టు పునరుద్ధరిస్తే కొన్ని లక్షల మందికి హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉద్యోగం దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇది మీకు గత UPA ప్రభుత్వ హయాంలో ఇచ్చారు. NDA ప్రభుత్వం
మా 18లో రద్దు చేశారు. రైట్ 2016లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. ఐటీఆర్ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి అని, మాకు ఇచ్చిన దాన్ని అమలు చేయండి అని. ఇచ్చిన దాన్ని రద్దు చేశారు కదా. ఇప్పుడేమో మీకు కేరళ, తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంలో ఎన్నికలు ఉన్నాయని మీరు కొత్త ప్రాజెక్టులు ఇస్తారు. తెలంగాణకు ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తారా? సో అన్యాయం కదా ఇది. మీరు రైల్వే ప్రాజెక్టులు ఏమైనా కొత్తగా ఇచ్చారా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? సో దీనికి ఏమైనా ఇస్తారా? ఇప్పుడు విశాఖపట్నానికి ఆదాయం కోల్పోయేలా జోన్ ఇచ్చారు, అంటే ఆదాయం ఉన్న డివిజన్ తీసే జోన్ ఇచ్చారు. ప్రారంభం కాలేదు, ఇంకా నిధులు కూడా అనుకున్న స్థాయిలో కేటాయింపు లేదు. మరి ఎందుకు లేదు అంటే అన్యాయం కదా. ఇప్పుడు మీరు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇది సుష్మా స్వరాజ్ 2014 ముందు మహబూబ్ నగర్ ఎన్నికల సమావేశంలో ఇచ్చిన వాగ్దానం కదా. మరి ఎందుకు ఇవ్వకూడదు? అక్కడ పాలమూరు రంగారెడ్డి వెనుకబడిన ప్రాంతం కదా. అంటే విభజన చట్టంలో కూడా ఉంది కదా. విభజన చట్టంలో జాతీయ హోదా ఇస్తామన్నారు. బయారం స్టీల్ ప్లాంట్ అడుగుతున్నారు, కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది? రామాయంపేట రేవ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇందులో చెప్పిన అన్ని ఏంటంటే ఆస్తులు అమ్మకానికి పెడతాం, ప్రైవేట్ పరం చేస్తాం. ఇప్పుడు 7 పోర్టు రేవులను ప్రైవేట్ పరం చేస్తాం, విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేస్తాం, మేము ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, హెచ్పిసిఎల్ గేల్ను అసెట్లు అమ్మేస్తాం, రైల్వే ఫ్రైట్ కారిడార్ను అమ్మేస్తాం. ఓకే, అన్నీ అమ్మడమే తప్ప ఇల్లు సృష్టించేది ఏమీ లేదు. మీరు ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీరు ఏం చెప్పారు? ఆత్మనిర్భరత అంటున్నారు, అంటే స్వావలంబన, దేశం స్వదేశీ అంటున్నారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74% పెంచారు, 49% నుంచి 74%. ఐపీఓ 2022 అంటే ఐపీఓ ఒక అంశం, ఐపీఓ ఒక అంశము. నీకు విదేశీ పెట్టుబడులను 49% నుంచి 74% పెంచారు. అంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తుకు సంబంధించింది. అంటే దేశ భవిష్యత్తుకు సంబంధించిన, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన రంగంలో కూడా నువ్వు విదేశీయులు తీసుకొచ్చి మళ్ళీ ఆత్మనిర్భరత ఎట్లయితుంది? ఆత్మనిర్భరత అంటారా దీన్ని? అంటే దేశీయ బీమా కంపెనీలు దెబ్బతీసేందుకు, ఎల్ఐసిని దెబ్బతీసేందుకు ఫారిన్ ప్లేయర్లను 74% వరకు మీకు పర్మిషన్ ఇచ్చి ఆత్మనిర్భరత అంటే ఏ రకంగా అది ఆత్మనిర్భరత అవుతుంది? అంటే ఓవరాల్ గా మొత్తం తెలంగాణ బడ్జెట్ కి సంబంధించి ప్రకటించిన నిర్ణయాల్లో దేని వల్ల కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరగదంటారా? అంటే ఇప్పటి వరకు అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో అయితే లేదు. అంటే భారీగా ప్రయోజనం కలిగితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో పెద్దగా మెన్షన్ ఉంటుంది. అయితే మనం ఏది జరగకుండా ఉండదు కదా. ఇప్పుడు బడ్జెట్ అన్నట్టు ఏపీకి సంబంధించి కూడా పోలవరం సవరించిన అంచనా వ్యయం అంటే అవన్నీ బడ్జెట్ విభజన చట్టం 7 సంవత్సరాల నుంచి విభజన చట్టం హామీలు ఉండకపోవచ్చు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ను బట్టే మన కంక్లూజన్ రాకూడదు. అంటే ఏది లేదు, జీరో అని చెప్పరాదు. ఎంతో కొంత ప్రతి స్టేట్ కు ఉంటది. అయితే ప్రామినెంట్ గా ఉండేది ఉంటే బడ్జెట్ స్పీచ్ లో చెప్తారు. అంటే ప్రామినెంట్ గా లేదని అర్థం చేసుకోవాలి. ఫైన్ ప్రింట్ వస్తే తప్ప మనకు ఖచ్చితంగా ఏమేమి ఉన్నది తెలియదు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రయోజనాలు మొత్తం వివరాలకు సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. మరికాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.